అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శిరీష సరస్వతి. ఆడపడుచులకి సుహాసిని పూజ ఎలా చేస్తారో ఆ వీడియో అన్నమాట ఇది. వీళ్ళందరూ వచ్చేసి సరస్వతి ఆడపడుచులు. ఫస్ట్ ముగ్గురు కూర్చున్న వాళ్ళకైతే అమ్మ వాళ్ళు పెడతారనమాట. ఇంకా నాన్న వాళ్ళు అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అక్క అయితే పసుపు పూస్తుందన్నమాట. బాబాయ్ వాళ్ళు కూడా పక్కన పెట్టేస్తున్నారు. చాలా హడావిడిగా ఉండింది. కొంతమంది అయితే ఇంటి దగ్గరే పెట్టుకున్నారు. ఇంకా మేమైతే గుడి దగ్గరే పెట్టాలని అనుకున్నాము. సో గుడి దగ్గర అయితే పెడుతున్నాము అత్త వాళ్ళకి. సుహాసిని పూజ రోజు అయితే వావలేటమ్మ గుడి అయితే అసలు కలకలలాడిపోతుంది. వావలేటమ్మ తల్లి అయితే అసలు ఎంత బాగున్నారు. ఆ రోజు భలే అలంకరించారు. డెకరేషన్ కూడా మాత్రం అయితే సూపర్ ఉండింది. మా వావలేటమ్మ తల్లి అయితే అసలు చెప్పబడలేదు ఎంత బాగున్నారు ఆ రోజు. అమ్మ అయితే ఇక్కడ బట్టలు పెట్టేసిన తర్వాత ఇంకెళ్ళి పెట్టుకుంటూ ఆడపడుచులు అయితే కూర్చోవాలి. అప్పటికి మా అమ్మమ్మ అయితే పిలుస్తూ ఉంది నీకు పెట్టాలమ్మా అని. ఇంకా ఆమె కూడా అటు సైడ్ నుంచి ఆడపడుచుల నుంచి తీసుకోవాలి కదా పసుపు కుంకుమ అనేది. ఇంకా ఇటు సైడ్ అయితే అందరికి అయిపోయింది. మా అక్కకి నాకైతే మా పిన్ని అయితే బట్టలు పెడుతుంది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మా పిన్ని పెట్టిందనమాట. ఇక్కడ మా పిన్ని అయితే మా అమ్మమ్మకి బట్టలు పెడతా ఉన్నారనమాట. ఇంకా ఇటు కూర్చున్న వాళ్ళందరూ పెట్టుకుంటే ఆడపడుచులు అనమాట. ఇంకా అమ్మమ్మకి పెట్టేసిన తర్వాత పెట్టుకుంటే ఆడపడుచులు కూడా స్టార్ట్ చేసేసారు. ఒక్కొక్కరి ఫేస్లో అయితే ఎంత కలకలలాడిపోతున్నారంటే ఆ రోజు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఇక్కడ నుంచి అయితే పెట్టుకుంటే ఆడపడుచులకి పెట్టేదనమాట బట్టలు. ఇక్కడైతే మా అక్క అయితే అమ్మకు పెడుతుంది. అయితే ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే ఒక్కొక్కరు. అమ్మమ్మ అయితే ఫస్టే పెట్టేసింది. ఇంకా క్లిప్ తీయలేకపోయాను, లేదు నా దగ్గర. ఇక్కడైతే వీడియో ఇలా వచ్చింది ఎందుకంటే మా బాబాయ్ తీయడం వల్ల. సో నేను తీయలేదు ఈ వీడియోస్. అన్నీ తీసినవి పెట్టారనమాట నాకు. నేను అలాగా మొత్తం ఒక వీడియో లాగా చేస్తున్నాను. ఇక్కడ మా అమ్మమ్మ అయితే మా పిన్నికి పెడుతుంది. ఇక్కడంతా అమ్మ తరపున వాళ్ళు కాబట్టి అందరూ అమ్మమ్మలు అవుతారు, ఇక్కడ పిన్నిలు అవుతారు అన్నమాట. ఈ వీడియో క్లిప్ అయితే చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ మా అక్క బట్టలు పెడుతున్నారనమాట. అక్క అయితే ఆశీర్వదిస్తుంది. ఇంకా అమ్మమ్మ కూడా అలాగే ఆశీర్వదిస్తుంది అనమాట. అసలు ఎంత బాగా ఆశీర్వదిస్తుందో మా పిన్నిని బుక్కలు పట్టుకొని ఎంత బాగుంటుందో. ఈ వీడియో క్లిప్ మా అమ్మది కూడా రాలేదు అంత బాగా, పిన్నిది వచ్చింది. ఇంకా మా పిన్నికి కూడా మా అమ్మమ్మ అయితే బట్టలు పెట్టేసింది అనమాట. వీళ్ళైతే సుహాసిని పూజ ఎలా చేస్తారో యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేశారు ఆడపడుచులకు కూడా.
ఇప్పుడు ఒక ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర గ్యాదర్ అయితే ఎక్కడ లేని సంతోషం అంతా వస్తుంది. సో ఇక్కడ కూడా మా పెదమ్మని చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. ఇంకా మామయ్య వాళ్ళైతే అమ్మకు పెట్టేశారు. పెట్టేసిన తర్వాత టెంకాయ కొట్టి కడ్డీలతో హారతి ఇచ్చి అలా చేస్తారనమాట. సేమ్ సుహాసిని పూజ అలా చేస్తున్నారు. వీళ్ళు కూడా అలా ప్లాన్ చేసుకొని చేశారు బాగా. మా పిన్నికి అయితే అక్కడ టెంకాయ పగలట్లేదు. పాపం మా మామయ్య ఎలాగోలా కొట్టేశారనమాట టెంకాయ. ఇక్కడ మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. ఎందుకంటే వాళ్ళ అన్న వాళ్ళు టెంకాయ కొడుతుంటే ఒక పక్క హారతి ఇస్తుంటే చూడండి అసలు ఎంత ఫేస్ కలకలలాడిపోతుందో. సొంత అన్నే కాకుండా పెద్దనాన్న కొడుకులు అందరూ పెడుతుంటే బట్టలు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరైనా సరే. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.